గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయినప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఇళ్లలో నివసించకపోవడం, మరికొన్ని గృహ సముదాయాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం నేపథ్యంలో కొత్త అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కలిసి సుమారు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా లేదా అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయినప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఇళ్లలో నివాసం ఉండకపోవడం, మరికొన్ని గృహ సముదాయాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం నేపథ్యంలో కొత్త అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి సుమారు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా లేదా అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గృహ సముదాయాలకు 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రెవెన్యూ, హౌసింగ్ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే చేపడుతున్నాయి. అర్హుల ఎంపికలో సొంత ఇల్లు లేకపోవడం, గతంలో ప్రభుత్వ గృహ పథకాల ద్వారా ఇల్లు పొందకపోవడం వంటి అంశాలను ప్రధాన ప్రమాణాలుగా పరిగణిస్తున్నారు. అలాగే ఇప్పటికీ ఉన్న L2 జాబితాలోని అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైన ఇందులో నివాసం ఉండని లబ్ధిదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఇళ్లను ఖాళీగా ఉంచిన వారికి తుది నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా స్పందించని వారి కేటాయింపులను రద్దు చేసి ఆ ఇళ్లను కొత్త అర్హులకు ఇవ్వాలని సూచనలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లాలో గండిమైసమ్మ, దుండిగుల్ ఫేజ్ 2 ప్రాంతాల్లో కొనసాగుతున్న గృహ నిర్మాణ పనులను హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న 6,000కు పైగా ఇళ్లను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో నివసించే కుటుంబాలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మినీ రైతు బజార్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న కొన్ని దుకాణాలను వేలం వేసిన అధికారులు వాటిలో రైతు బజార్లను ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల పరిరక్షణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో భూముల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ బోర్డు ఆస్తుల వివరాలను సేకరించే ప్రక్రియ మొదలైంది. హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఎక్కడెక్కడ భూములున్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, ఏ సర్వే నెంబర్లలో ఉన్నాయి, ఎక్కడైనా ఆక్రమణలు లేదా వివాదాలు ఉన్నాయా అనే అంశాలపై అధికారులు సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. భవిష్యత్తులో ఆక్రమణలను అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.